కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ పెళ్లి ముచ్చట చూడాలన్నది చాలా మంది కోరిక. రాహుల్ తల్లి సోనియా గాంధీ, చెల్లెలు ప్రియాంక గాంధీ అభిలాష కూడా అదే. మొదటి ఎన్నికలప్పుడు రాయబరేలీలో రాహుల్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగిన ప్రతిసారి నవ్వుతూ కొట్టేస్తారే తప్ప చేసుకోనో చెప్పరు. అలాంటిది రాయబరేలీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాత్రం జల్దీ కర్నా పడేగి అంటూ త్వరలో పెళ్లి చేసుకోవాలి అని అన్నారు. రాహుల్ ఆ మాట అనగానే చెల్లెలు ప్రియాంక ఆనందంగా చప్పట్లు, జనం కేరింతలు కొట్టడం మనం చూసాం. అప్పటి నుంచి అన్న పెళ్లి బాధ్యతను తన భుజాన వేసుకున్నారు ప్రియాంక. పెళ్లి కూతురును వెతికే పనిలో పడ్డారు. ఇన్నాళ్లకు పెళ్లి కూతురు దొరికిందట. 54 ఏళ్ల రాహుల్ గాంధీని మనువాడటానికి 42 ఏళ్ల ప్రణతి షిండే సంతోషంతో ఒప్పుకున్నారట. షోలాపూర్ లోక్సభ సభ్యురాలైన ప్రణతి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ సిండే మూడో కూతురు. ఇప్పుడు రాహుల్, ప్రణతి కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ పెళ్లి గురించి అటు రాహుల్ గాంధీ గానీ, ఇటు ప్రణతి షిండే గానీ స్పందించలేదు. కుటుంబ సభ్యులు కూడా పెదవి విప్పటం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఏడాది చివరిలో పెళ్లి ఖాయమంటూ కథనాలు వస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రాహుల్, ప్రణతి కలిసి 7 అడుగులు నడవబోతున్నారని కొందరు అంటున్నారు. మహారాష్ట్రలో జరిగిన జోడో యాత్రలో ప్రణతి చేయి పట్టుకొని రాహుల్ నడిచారు. ఆ తర్వాత లోక్సభ సభ్యురాలుగా ప్రణతి ప్రమాణం చేస్తున్న సమయంలోనూ రాహుల్ ఆ కార్యక్రమానికి వెళ్లారు. అప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ కొందరు అమ్మాయిలతో ముచ్చటించారు. ఈ విషయంలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.